బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధోగతి పాలవుతుందన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని సొంత రాష్ట్రంలో 26 సీట్లకు 13 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. మరియు మా పార్టీకి బీజేపీ పార్టీతో ఏం సంబంధం లేదు, మోసం చేసే పార్టీలకు బుద్ధి చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అనిల్ కుమార్ని గెలిపించండి. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 4వ విడత ఎన్నికలు మే 13వ తారీఖు నాడు జరగబోతున్నాయి. ఈ 13వ తారీఖు ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కోరు పార్టీ అని చాలా అపనామం సంపాదించుకుంది. బహుశా నేను అనుకుంటాను, దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత తొందరగా అధికారులకు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఈ తపనామం తెచ్చుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రజల విశ్వాసం పోగొట్టుకుంటున్నారు. ఇది మోసం చేసే పార్టీని మనసులో కూర్చుండిపోయింది. వాస్తవంగా అదే జరిగింది. 6 హామీలు 6 గ్యారెంటీలని చెప్పుకున్నటువంటి పార్టీ, ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద. అది మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీని తిట్టడము, కేసీఆర్ తిట్టడము, తాను చేయాల్సినటువంటి పనులను పక్కన పడేసి దాన్ని పక్కదో పట్టించి రాజకీయ పంపం గడుపుకోవడానికి ప్రయత్నం తప్పితే ప్రజల బాగోగులను, రాష్ట్ర పరిపాలనను చక్కదిద్దుకోవాలి. ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారి పర్యటన కానీ, మేము కూడా మండలాల వారీగా జరిగినటువంటి రోడ్ షోలు కానీ, రాష్ట్ర స్థాయి జరిగినటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమం కానీ ఒకసారి పరిశీలించినట్టయితే రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ మెరుగై 16 స్థానాల్లో కనీసం 10 నుంచి 12 స్థానాలు గెలుచుకునే అవకాశం కలిగింది వల్ల. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలహీనపడుతుంది. ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ 2 ఒకరే ఉన్నాడు కాబట్టి నాయకత్వం బలహీనపడితే ప్రభుత్వం బలహీనపడుతుంది, ప్రజలకు పరిపాలన అందది. కాబట్టి రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిణామాలు, రాజకీయ ఎత్తులు పై ఎత్తులు సంభవిస్తాయి. ఇక బీజేపీ పార్టీ వాళ్ళకేమీ ఎజెండా లేదు, ఒకటే ఎజెండా రామాలయం, అయోధ్య. ఈ అయోధ్య రామాలయంతో ప్రజలకు కడుపు నిండదు. భక్తి అందరికి ఉంది, ఎవరి భక్తి వారికి ఉంది, ఎవరి మతం వారికి ఉంది, ఎవరి ప్రార్థనలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మీరు చూపించే మార్గం ఏదైతే ఉందో ప్రజా వ్యతిరేక మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. యువకులు రెచ్చగొడుతున్నారు, సమాజాన్ని రెచ్చగొడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల క్రితమో ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 2 మాసాలకో 3 మాసాలకో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యిండు. నేను ఒక్కటే సవాల్ విసురుతున్నాను బీజేపీ నాయకులు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసినటువంటి పనులు ఏమిటో ప్రజలకు వరుసగా చెప్పగలుగుతాం. మేము రైతులకు ఏం చేసినాం, పేద ప్రజలకు ఏం చేసినాం, మహిళలకు ఏం చేసినాం, ప్రాజెక్ట్ ఏం కట్టినాం, కరెంట్ ఏమి ఇచ్చినాం, దవాఖాలు ఏం కట్టినాం, స్కూల్ ఏం కట్టినాం, రోడ్లు ఏం వేసినాం, బ్రిడ్జ్లు ఏం కట్టినాం. ఇవన్నీ పేదల సంక్షేమంతో పాటు ప్రగతి కార్యక్రమాలు కూడా చక్కగా వివరిస్తాం. నేను బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నా, బీజేపీ నాయకులకు అడుగుతున్నాను, మీరు చెప్పండి ఏం చేసి రాష్ట్రం కోసం, మీరు చెప్పండి దేశం కోసం ఏం చేసి చెప్పండి. దేశంలో పేదరికం పోయిందా? దేశంలో రైతాంగానికి ఏమైనా మేలు జరిగిందా? దేశంలో నిరుద్యోగ సమస్య తీరిందా? నిజంగా మహిళల హక్కులు కాపాడిందా? ఇవన్నీ
बेटी बचाओ बेटी पढ़ाओ, देश का विकास सबका विकास। ఎక్కడ వికాస్? వాళ్ళ ఎంపీఎం ఉన్న ఆమె ఉమాభారతి ఇటీవల కాలంలో ప్రెస్లో మాట్లాడుతుంది, नरेंद्र मोदी के नायकत्व में सदारत में देश का विकास नहीं हुआ, देश का विनाश हुआ అని చెప్పి ఇక బీజేపీ 3వ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉంది, 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఇది మేము చేసే సర్వే కాదు, కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సర్వేని చెప్తుంది. మేము పార్టీతో వేరే కాంగ్రెస్ పార్టీ సర్వే చేసింది, వారి సర్వేలో మాకు వచ్చినాయి, వారి సర్వేలోనే ఈ విధంగా ఉంది. అందులో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ కంటే చాలా చాలా దూరంలో ఉంది. ఎక్కువ పర్సెంటేజ్ మనకు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో అధిక శాతం బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ మన మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. బీజేపీకి అయితే చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి పోయినసారి వచ్చినటువంటి ఏదైతే మనకు 23,000 చిల్లర నాకు వచ్చిందో దానికంటే రెట్టింపు మెజార్టీ రావడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా 50,000 మెజార్టీ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి గాలి అనిల్ కుమార్ గారు ఇస్తాం.